యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విన్నాను. అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారండి? ఆయన సత్యాన్ని నెరవేర్చడానికి, లేకపోతే దేవుని చిత్తం ఏమైతే ఉందో నశించిన దానిని వెతికి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన జన్మను గురించిన 3 విషయాలు ఏమేమిటంటే, మొదటిగా లేఖనాలు అంటే ఆయన ధర్మశాస్త్రం కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అలాగే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాగే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దానికి ఈ 3 విషయాల్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో జరుపుకుని, ఈ కేవలం దేవుని పాటలు పాడుకుని మనం కొత్త బట్టలు కొనుక్కుని చేసే క్రిస్మసే కాదు. క్రిస్మస్ అంటే కేవలం ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. అలాగే దేవుని చిత్తాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలి. అలాగే మనం ఈ లోకానికి దేవుడు ఎందుకైతే మనల్ని పంపాడో, లేకపోతే దేవుడు ఎందుకైతే మనల్ని రక్షించాడో, ఆ రక్షించిన దాని ప్రణాళిక మనం నెరవేర్చగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించిన దానికి మనం ఎప్పుడైతే దాని పని పూర్తి చేస్తామో, దేవుడు వచ్చిన పని ఏంటండి? నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అవునా కదా? మరి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో దాన్ని అనుసరించి ఆ నిత్య రాజ్యానికి చేరుకోవాలని ఒకే ఒక ఆశతో దేవుడు మనల్ని ఆయన పరలోక రాజ్యంలో చేర్చాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే ఈ లోకంలోనికి మనం వచ్చిన ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దేవుడు మనకి జీవాన్ని పోసాడంటే మన ద్వారా ఏదో ఒక కార్యాన్ని జరిగించాలని. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే అది మనకు అవసరమై ఉంటేనే మనం దాన్ని కొనుక్కుంటాం. అవునా కాదండి? లేకపోతే అంత వెలపెట్టి మనకు కొనుక్కోవాల్సిన అవసరం ఏమండదు. మనం ఒక వస్తువుని కానీ, లేకపోతే ఒక పదార్థాన్ని కానీ ఏదైనా మనం కొనుక్కున్నామంటే దాని ద్వారా మనకు లాభం వస్తుందని, లేకపోతే దాని ద్వారా మనకు ఒక పని కలుగుతుందని మనం ఏదైనా కొనుక్కుంటాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను రక్షించి లోకానికి మాకు జన్మనిచ్చాడంటే దాని ప్రణాళిక ఏంటండి? మన ద్వారా ఆయన సువార్తను ప్రకటించాలని, ఆయన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలని ఒకే ఒక ప్రణాళికతో ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో మనకు కూడా అటువంటి జీవాన్ని మనం పోసారు. కనుక అటువంటి దేవుని కలిగి ఉన్న మనం మౌనంగా ఉంటే దేవునికి ఇష్టమవుతుందా? అవదు కదా. ఈ క్రిస్మస్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఎంతమంది అయితే నశించిపోతున్నారో, లేకపోతే లోకంలోనే కాదు, మన ఇంటి పక్క వారైనా కావచ్చు, లేకపోతే మనతో పనిచేసే వారైనా కావచ్చు, లేకపోతే మనతో చదువుకునే వారైనా కావచ్చు, వారికి మనం ఏం చేయాలి? దేవుని సువార్తను చెప్పాలి. మొదట మనం క్రిస్మస్ గురించి స్టార్ట్ చేసి అలా దేవుని సువార్త చెప్తే ఆటోమేటిక్గా వారి దేవుని తెలుసుకుంటారు. మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రతి ఒక్కరిని మనం మార్చాలని లేదు. కానీ దేవుని గురించి నిజాన్ని చెప్తే, లేకపోతే దేవుని గురించి సత్యాన్ని వారికి బోధిస్తే దేవుడే వారి ప్రతి ఒక్కరిని మార్చుకుంటారు. కనుక అందరూ కూడా దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందిన వారు ఎవరు లేరు. అవునా కదా? అనేక మంది ప్రార్థన ద్వారా మారిన వారు ఉన్నారు, లేకపోతే ఇతరులు చేసే క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి మారిన వారు అనేక మంది ఉన్నారు. కనుక మన క్రియలు కూడా ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరికరంగా ఎప్పుడైతే ఉంటాయో, ఎలా అయితే దేవుని ఆధారం చేసుకుని ఆ శిష్యులు కానీ, లేకపోతే ఆయన వెంబడించిన జన సమూహం అంతటికి ఎలా అయితే యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నారో, అలాగే ఈ లోకంలో ఉన్న ఈ ప్రజలకు కానీ, లేకపోతే మనం ఇరుగు పొరుగు ఉన్న వారికి కానీ మనం మాదిరికరంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎప్పుడైతే మాదిరికరంగా మనం జీవిస్తామో, ఈ లోకానికి దేవుడు ఏ మాదిరిగా అయితే వచ్చాడో అదే మాదిరి పరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని జీవితం, లేకపోతే దేవుని ఆశీర్వాదం మనం చూస్తాం. దేవుడు ఈ లోకానికి మనల్ని పంపిన పనిని మనం పూర్తి చేసేవారిగా ఉండాలి. దేవుడు మన ముందు ఒక పంద్యాన్ని ఉంచారు. మనం ఏం చేయాలి? దాన్ని సంపూర్తిగా మనం దాన్ని ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పుడే మనం బహుమానం అనేది, లేకపోతే నిత్య రాజ్యం అనేది మనం పొందుకుంటాం. కనుక మనం ఎప్పుడైతే ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే మనం క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటామో అప్పుడే ఒక నిజమైన క్రిస్మస్ అనేది దానికి అర్థమవుతుంది. కనుక లేఖనాల్ని నెరవేర్చడానికి, అలాగే దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి, మూడవది ఏంటి? నశించడాన్ని వెదకి రక్షించడానికి. అంటే ఈ లోకంలో ఏదైతే నశించిపోతుందో దానిని వెదకి రక్షించి ఆయన మార్గంలో చేర్చుకోవాలనే ఒకే ఒక ఆశతో, ఒకే ఒక పనితో ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఈ వినిన మాటలు దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.